అందరికీ నమస్కారం. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్. దీంట్లో ముఖ్యంగా ఈరోజు విశాఖ నార్త్ నియోజకవర్గంలో ఏదైతే వీరు జగన్మోహన్ రెడ్డి గారు టైంలో వారు ఎవరైతే అంతకుముందు వాళ్ళు అప్లై చేసుకున్నారో ఏపీ టిడ్కో హౌసింగ్ కొరకు అప్లై చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలము రాజకీయ కారణాలతోటి చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ప్రవేశపెట్టిన కార్యక్రమం అనే ఉద్దేశంతో ఏ విధంగానైతే అన్నా క్యాంటీన్లు మూసేశారో, ఏ విధంగా అయితే ప్రజా వేదికని కూల్చేశాడో అదేవిధంగా ప్రజల ఆశలని కూల్చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే టిడ్కో హౌసింగ్ అయితే అత్యంత అద్భుతంగా ఉండి వీళ్ళకి నివాస యోగ్యంగా దగ్గరలో ఉండే పరిస్థితి నుంచి సెంటు భూమి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు గురించి చేసిన నిర్వాహకం వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ నియోజకవర్గంలో ఎవరైతే ఇళ్ళకి ఏపీ టిడ్కో ఇళ్ళకి పెట్టుకున్నారో చాలామందికి ఇల్లు రాలేదు. దానికి కారణం ఏంటంటే సుమారు రాష్ట్రంలో 2,50,000 ఇల్లుని ఆఫ్ చేసిన ఘనత కేవలము భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వస్తుంది. అట్లాగే విధి లేని పరిస్థితుల్లో ఏదైతే వీళ్ళు ఇల్లుకి అప్లై చేసుకున్నారో 25,000 కట్టి 50,000 కట్టి 500 రూపాయలు కట్టి కొంతమంది వాళ్ళందరికీ కూడా నార్త్ నియోజకవర్గంలో సుమారు 12,000 మంది అప్లై చేసుకుంటే దాంట్లో సుమారు 4,974 మందికి ఎన్ని ప్రదేశాల్లో వీళ్ళు సెంటు భూమిలో ఇళ్ళుకి అలాట్ చేశారంటే 22 ప్రదేశాల్లో. అంటే విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో ఉంటున్న వాళ్ళకి 22 ప్రదేశాల్లో సబ్బవరం దగ్గర నుంచి విజయనగరం వరకు కూడా, అనకాపల్లి, సబ్బవరము, విజయనగరము, ఇంకా నయం శ్రీకాకుళం కూడా పోలేదు. ఈ దిక్కుమాలిన పని చేసింది జగన్మోహన్ రెడ్డి. సెంటు భూమిలో ఏదైతే 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వము 30,000 రూపాయలు ఇచ్చింది. దాని తర్వాత ప్రజల అదృష్టం కొలిది ఈ ఎన్డీఏ కూటమిని ఎన్నుకున్న మలాన 2024 సంవత్సరంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు పరిశీలించిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమం అంతా సర్వనాశనం అయిపోయింది. ఏదైతే ప్రజలు ఇల్లు గురించి పెట్టుకున్నారో వాళ్ళకి 1,80,000 రూపాయలతోటి ఇల్లు అవ్వటం లేదు. అందుకని చెప్పి ఇంకొక 35,000 రూపాయలు కూడా ప్రజల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కలెక్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా 50,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 50,000 రూపాయలు వీరందరికీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అత్యంత అద్భుతమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది.